హాయ్, ఆలు పల్లెం చేశాను. చాలా సింపుల్గా చెప్పేస్తా చూడండి. ఆలుగడ్డల్ని ఉడికించి పొట్టు తీసి రెడీగా పెట్టుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేయించండి. మసాలా కోసం 5-6 కొబ్బరి ముక్కల్ని పౌడర్ చేసుకోండి. అందులోకి అల్లము, వెల్లుల్లి, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వీటిని వేసి బరకగా పేస్ట్ చేసుకోండి. ఆనియన్స్ ఈ మాత్రం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసి కొద్దిగా వేగనివ్వండి. అంతలోపు పొటాటోస్ని చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకుందాం. ఇక్కడ పచ్చిమిర్చి, కారము, ఆనియన్స్ వేగిపోయినాయి. అందులోకి పసుపు, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి కలిపేయండి. ఒక 7-8 నిమిషాలు సన్నని మంట పైన దీన్ని మగ్గనిద్దాం. ఆలు పల్లెం రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే తర్వాయి. చూడండి ఎంత బాగా ఉందో. ఈ కర్రీ ఉంటే మనకు దోశలోకి, చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి కూడా తినేసేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై.